పాపారావు గారు, లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తాలూకు అంశం. మనం మైక్రో దీనికి వస్తే కనుక స్టేట్స్ గురించి మాట్లాడితే మన ఆంధ్రప్రదేశ్కి అంటే ఇంచుమించు అదే సంఖ్యలో ఉన్న ఎంపీలు ఉన్న బీహార్ ఏదైతే సాధించుకుందో, ఈరోజు బీహార్ గురించి ఏవైతే ప్రకటనలు చేశారో అది ఆంధ్రప్రదేశ్ మాట అనేది లేకుండా ఉన్న ఈ ప్రసంగాన్ని ఇంత గమనించాల్సిన అవసరం ఉంది అనేది మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు. హౌ డు యూ అబ్జర్వ్ దిస్? హౌ డు యూ సీ దిస్? సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ వాల్యూమ్, అన్మ్యూట్ చేయండి. గతంలో విభేదాలు అన్నారు చంద్రబాబు గారు మోడీతో, అప్పుడు ఆ గుజరాత్ అల్లర్ల సందర్భంలో. తర్వాత మళ్ళీ విభేదాలను విడిపోయారు, మళ్ళీ కలిశారు. అంతిమంగా ఇప్పుడైతే వాళ్ళిద్దరిని కలిపి ఉంచుతుంది అధికారం కోసం ఒకటే కాదు, ఒకటి కొంత కేసుల భయాలు, దాంతో పాటుగా రెండోది మెయిన్గా ఏంటంటే సంస్కరణలు అనే ఏదైతే ధనికుల అనుకూల విధానాలు ఉన్నాయో, వ్యవసాయానికి వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయో, మోడీ గారు నేను చంద్రబాబుని కలిపి ఉంచుతున్నాయి. నిస్సందేహంగా అది మాత్రమే నిజం. మోడీ గారిని వదిలిపెట్టరు చంద్రబాబు గారు, సాధ్యమైనంత ఆయన చాప కింద నీరు రానంత వరకే ఆయన వదిలిపెట్టరు. ఎందుకంటే సంస్కరణలు అని ఏదైతే అది సమస్యాత్మకంగా ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్కరణలు అనే వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తున్నాయి. భారతదేశంలో కూడా రైతాంగం ఢిల్లీని చుట్టుపట్టి ఉద్యమం చేసింది. ఇట్లాంటి సందర్భంలో వీళ్ళిద్దరు విడిపోయే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరికి ఒకే ఆందోళన ఏంటంటే దాని కార్పొరేట్లకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చే ఆందోళన ఉంది. కాబట్టి దానికి అనుకూలంగా ఉండటం కోసం, కార్పొరేట్లకు అనుకూలంగా ఉండే విధానాల కోసం ఈరోజు మోడీ గారిని అడ్డు పెట్టుకున్నాడు. ఆయన కూడా అదే విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫైనాన్స్ పెట్టుబడిదారులు ఎవరైతే షేర్ మార్కెట్ లోకి వస్తున్నారో వాళ్ళ కోసమో, లేకపోతే అలాగే ఆ కార్పొరేట్ రంగం కోసమో ఈరోజు భారతదేశంలో ఆయన అనుకూల కార్పొరేట్ల కోసం ఆయన విధానాలు ఉన్నాయి. దాన్ని మార్చుకోరు అనేది ఈ బడ్జెట్ లో కూడా కనపడుతుంది. నిన్న ఎకనామిక్ సర్వే చాలా గొప్పగా చెప్పింది. ఏంటంటే ఇది మనం పాత పద్ధతులు మనకి పనికిరావని చాలా మాట్లాడారు. మళ్ళీ ఇంకో పక్కేమో సంస్కరణ కొనసాగాలని చెప్పి దానిలోనే ఇంకా ఎక్కువ సంస్కరణ చేయాలని చెప్తారు. ఏది అనంత నాగేశ్వరరావు గారు. ఆయన ఏం చెప్తాం వీళ్ళకి అంటే, ఇప్పుడు సంస్కరణలే సమస్యలు తెచ్చినాయి అనేది కనపడుతుంది. ఈ రోజు రైతాంగ వ్యతిరేకమైన సంస్కరణలు వచ్చిన తర్వాతే ప్రయారిటీ సెక్టర్ లో రైతాంగానికి ఇస్తున్న బ్యాంకు రుణాలు తగ్గిపోయినాయి అని 91 తర్వాత కనపడుతుంది. ఈ రోజు ఈ రకంగా మొత్తం మెజారిటీ ప్రజానికమైన రైతాంగానికి వ్యతిరేక విధానాలు, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలు. మరి ఫ్రాన్స్ లో, జర్మనీలో రైతాంగం ఎందుకు వచ్చి రోడ్లు ఎక్కుతున్నారు? బ్రిటన్లో ఎందుకు ఎక్కుతున్నారు? రైతాంగం ఎక్కడ అన్ని చోట్ల ఈ మధ్యకాలంలో రోడ్లు ఎక్కుతున్నారు. కాబట్టి ఏంటంటే రైతాంగ వ్యతిరేక విధానాలు, మెజారిటీ ప్రజల వ్యతిరేక విధానాలు, గ్రామీణ ప్రాంతాలను పిండి నగర ప్రాంతాలకు పెట్టే విధానాలు కొనసాగించడంలో అటు సంస్కరణలు అనే చంద్రబాబు కావచ్చు, మోడీ కావచ్చు, అందరూ ఒకటి. కాబట్టి వీళ్ళు ఈ విధానాలు మార్చుకోకుండా పోనీ కనీసం మోడీ గారికి ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, అదేనేమైందో తెలియదు. స్వదేశీ సిద్ధాంతం ఉంది. ఈ దేశం దీని వరకైనా ఆటార్కి అనండి, స్వదేశీ అనండి, బాగుండాలి. ఆ సిద్ధాంతాన్ని కూడా వాళ్ళు వదిలేసినట్టు కనపడుతుంది. ఏమవుతుంది అనేది ప్రశ్న. ఎందుకు సార్ మేక్ ఇన్ ఇండియా అనేదే కదా ప్రధానమైన సిద్ధాంతం మోడీ గారి. మేక్ ఇన్ ఇండియా ఎలా ఉంది సార్? మేక్ ఇన్ ఇండియా అవ్వాలంటే ఇక్కడ డిమాండ్ ఉండాలి, లేకపోతే అంతర్జాతీయంగా. నేను చెప్పేది ఒకటి ఇప్పుడు కాదు. సాక్షి పత్రికలో నేను 2014 అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో, సెప్టెంబర్లో మేక్ ఇన్ ఇండియా వచ్చింది. అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో నేను వ్యాసం రాశాను, మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవుతుందని. ఇది చూడండి, జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ పర్సెంటేజ్ పెరిగిందా తగ్గిందా? మేక్ ఇన్ ఇండియా వచ్చినాక తగ్గింది. అప్పుడే రాశాను నేను వ్యాసం. అదే రోజు రఘురామ్ రాజన్ గారు కూడా స్టేట్మెంట్ వచ్చింది. నా వ్యాసం వచ్చింది అదే రోజు, కూడా రఘురామ్ రాజన్ స్టేట్మెంట్ కూడా అదే రోజు వచ్చింది. ఆయన చెప్పింది కూడా అదే. ఆ రోజు ఏం చెప్పాడు? మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ప్రపంచానికి ఇంకో చైనా అవసరం లేదు అన్నాడు. చైనా ఆల్రెడీ ప్రపంచానికి అంతటికి సప్లై చేస్తుంది గూడ్స్. అవి తినేసరికి శక్తే లేదు, ప్రపంచానికి అవి అరిగించుకునే శక్తే లేదు, డిమాండ్ లేదు. ఇంకో భారతదేశం మళ్ళీ కొత్తగా చైనా అవుతా అవ్వలేదు అని చెప్పాడు ఆయన. అందుకే ఈరోజు సర్వీసెస్ పెరగాలంటున్నాడు ఆయన. దాంతో నాకు డిఫరెన్సెస్ ఉండదు సర్వీసెస్ తో. అగ్రికల్చర్ పెరగాలని నేను అంటాను, కానీ ఆయన అప్పుడే చెప్పాడు. నేను అదే రోజు ఆ వ్యాసం కూడా వచ్చింది, చూడొచ్చు, పాత పత్రిక 2014. స్పీకర్ గారు చెప్పండి, పాపారావు గారు చెప్పారు. స్టేట్స్ గురించి మాట్లాడారు ఆయన. అలాగే సెంటర్ అలొకేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడితే కనుక అలొకేట్ చేసింది, క్యాపిక్స్ కూడా పెంచుతుంది 11.2 లక్షల కోట్లు అని చెప్తూ ఉన్నారు. అలొకేషన్స్ చివరిసారి కూడా జరిగినాయి, బట్ అంతవరకు స్పెండ్ చేయని పరిస్థితి కూడా మనం చూసాం. ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయనే దానికి క్లారిటీ లేని పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏదైనా గుడ్ ఫ్యాక్టర్ ఉందంటే కనుక ప్రస్తుతం మధ్యతరగతి అలాగే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తున్న ఈ ట్యాక్స్ రిబేట్ అంశం మాత్రమే కనిపిస్తోంది. కాంట్రీ టు దాట్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఫాలింగ్. హౌ డు యు సీ దిస్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి అలొకేషన్లో ప్రతి బడ్జెట్లో కొంత ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అలొకేట్ చేస్తారు. సబ్స్టాన్షియల్ ఇన్కమ్ సెంటర్ విల్ గివ్ టు స్టేట్స్, దట్ ఈస్ టోటల్లీ ఇంట్రెస్ట్ ఎగ్జంప్టెడ్ ఏరియా. ప్రతి స్టేట్, సపోజ్ బీహార్ ఉందనుకోండి, బీహార్ నుంచి ఆ పర్టికులర్ ప్రాపర్ వేలో పిచ్చింగ్ ఉండాలి. పిచ్చింగ్ అంటే ఆ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ, పొలిటికల్ పీపుల్ అంతా వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ కోసము ఎఫర్ట్ పెట్టాలి.
అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి ఎఫర్ట్ పెడితే తప్ప మనకు ఆ పూల్లో ఉన్న ఇన్కమ్ రాదు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మనకు 1,10,000 crores టోటల్లీ ఇంట్రెస్ట్ ఫ్రీ ఇన్కమ్ ఉండింది. సో ఈ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో సపోజ్ మీరు హైదరాబాద్ తీసుకోండి, మనకు మెట్రో అనేది వెరీ ఎసెన్షియల్. మెట్రో కొత్త ప్రణాళికల్ని మనము అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. చాలా చోట్ల మనకు అవసరం ఉంది, పబ్లిక్ కూడా అవసరము. హైదరాబాద్ గ్రోత్కి అది వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు వరకు కొత్తగా మళ్ళీ ఏమాత్రం మనము కొత్త ఇనిషియేటివ్ ఫేజ్ 2 ఇంతవరకు రాలేదు. అలాగే మీరు RRR చూసుకోండి, RRR ఎవ్రీ టైమ్ అలైన్మెంట్ మార్చడము, లేకుంటే దానికి ఏదో అనౌన్స్మెంట్ చేయడము. ఈ రోజు వరకు ఎప్పుడో 2018లో స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వట్లేదని చెప్పట్లేదు, మనం సరిగ్గా దాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాము. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని మనం ప్రాపర్ వేలో మన స్టేట్స్ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా పెరిగింది. మనము అగ్రికల్చర్ని అండర్మైన్ చేయడానికి లేదు. 3.5% గ్రోత్ అనేది అగ్రికల్చర్లో మనం ఎప్పుడు చూడలేదు. మనము ఈ పాండమిక్లో చాలా సఫర్ అయ్యి కంప్లీట్లీ 70% సర్వీసెస్ని ఇస్తున్న, అంటే మన కంట్రీకి కాంట్రిబ్యూట్ చేస్తున్న, మన జీడిపిలో కూడా 69 to 70% కాంట్రిబ్యూషన్ చేస్తున్న అగ్రికల్చర్ సెక్టర్ ఈ రోజు వరకు కూడా మనకు ఓవరాల్గా చూస్తే మీకు అగ్రికల్చర్ ప్రొడక్షన్ ప్రాపర్గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క నీడ్స్, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్స్ కూడా మన నీడ్స్కి సరిపోయేట్టుగా ఉంది. కాకపోతే ప్రొడక్షన్ ఫాలో అవుతుంది. ప్రొడక్షన్ ఫాలో అవడానికి మనకు 2-3 ఫ్యాక్టర్స్. మనకు బయట కంట్రీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్ని మనం తట్టుకునే కెపాసిటీ, అంటే ఆ క్వాలిటీ కూడా ఉండాలి. మనం ఒక వస్తువుని ప్రొడ్యూస్ చేస్తున్నామంటే చైనా నుంచి వచ్చే వస్తువు మనకంటే బెటర్గా ఉంటే ఈవెన్ ఆఫ్టర్ ఇంపోర్ట్ డ్యూటీ ఆల్సో పీపుల్ వుడ్ ప్రిఫర్ దట్. సో అది ఈ రోజు వరకు జరుగుతుంది. దాన్ని మన క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఇండస్ట్రీస్ని కొంచెం రిఫైన్ చేసుకోవాలి, మన యూత్ని క్వాలిటీ వైపు టర్న్అవుట్ చేయాలి. పూర్తిగా ఇండియా లాంటి ఎకానమీ అనేది సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీగా తయారైంది. ప్రపంచానికి, ఇండియాకి ఈరోజు మన కంట్రీలో ఉన్న యూత్ పవర్, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్, దాని మీదే మన ఎకానమీ డిపెండ్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. దానికి ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము, లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందని మనము పేపర్ల వరకు తీసుకురావడము అనేది సొల్యూషన్ కాదు. ఎంఎస్ఎంఈ రూపంలో కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రూపంలో కానీ, వాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్ వేలో కొత్తగా వచ్చే స్టార్టప్స్ అంటే ఊరికే నేమ్ సేక్ స్టార్టప్స్ కాకుండా ఐఐటీస్, ఐఎమ్స్ అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్తో వాటికి ప్రాపర్గా టైఅప్ చేసి, వాళ్ళకి ప్రాపర్ వేలో మెంటరింగ్ చేసి, ఒక్క స్టార్టప్ సక్సెస్ అయితే ఒక 10 స్టార్టప్స్ ఫెయిల్ అయినా దాని యొక్క నష్టాన్ని అంతా ఇది కవర్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. కొత్త వేలో థింకింగ్, కొత్త సర్వీసెస్ యొక్క నీడ్స్, వీళ్ళ యూత్ని కొత్త మార్గంలోకి డైవర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తే ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ, ఐ డోంట్ థింక్ ఈజ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ ఫర్ అస్. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు ఛానలైజ్ ద పీపుల్. వాళ్ళని సరైన వేలో, సరైన మార్గంలో ముందుకు నడిపించాలి. ఆ నడిపించే మెంటరింగ్ అనేది ఎక్కడో మిస్ అవుతుంది.